హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీలో మీకు ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వాట్ ఈస్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్. మనము జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ 3 లెడ్జర్స్ గురించి కంపల్సరీగా మనం తెలుసుకోవాలి. 100% మనం తెలుసుకొనే తీరాలి, లేకపోతే మనం జిఎస్టీ రిటర్న్స్లో వర్క్ చేయలేము. సో వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్. సో ఈ లెడ్జర్స్ అంటే ఏంటి, మనం ఎందుకు యూజ్ చేస్తామో అని తెలుసుకుంటే మనం రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుందండి. జిఎస్టీలో మీరు వర్క్ చేసేటప్పుడు మీకు ఏమేమి అవసరమవుతాయో ఆ అప్డేట్స్ అన్నీ నేను అప్డేట్ చేస్తున్నాను ఒక్కొక్కటి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసేటప్పుడు ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది. నేను అప్లోడ్ చేసే జిఎస్టీ అప్డేట్స్ వీడియోస్ కానీ టీడీఎస్, టాలీ ప్రైమ్ వీడియోస్ అన్నీ మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. మీరు మిస్ కాకుండా నేర్చుకోవచ్చండి. సో నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు మనము ప్రీవియస్ ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్లో చాలా వీడియోస్ గురించి నేర్చుకున్నామండి. లైక్ ఏ వీడియోస్ గురించి నేర్చుకున్నాము, నేనైతే టాలీ కోర్స్ ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేశాను, టాలీ ప్రైమ్ వీడియోస్ అప్లోడ్ చేశాను, జిఎస్టీ వీడియోస్ అప్లోడ్ చేశాను, టీడీఎస్, ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ అన్ని వీడియోస్ ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి. సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు అని టైప్ చేశారంటే నా ఛానల్లో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ డిస్ప్లే అవుతాయి, మీరు మిస్ కాకుండా నేర్చుకోవచ్చండి. సో నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ మనము జిఎస్టీలో జిఎస్టీఎన్ నెంబర్స్ ఎలా చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ జిఎస్టీ రిటర్న్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అవన్నీ నేర్చుకున్నాము. ఈరోజైతే సో వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ ఈ లెడ్జర్స్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి ఈ 3 లెడ్జర్స్ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ అనేది మనకి కావాలి. ఈ లెడ్జర్స్ అంటే ఎలక్ట్రానిక్ లెడ్జర్స్ అని అర్థము. యూ కెన్ యాక్సెస్ దిస్ ఈ లెడ్జర్స్ త్రూ ద జిఎస్టీ పోర్టల్. ఈ 3 లెడ్జర్స్ మనకి ఎక్కడ ఉంటాయి అంటే జిఎస్టీ పోర్టల్లో ఉంటాయి. సో మనము జిఎస్టీ పోర్టల్ లాగిన్ అయిన వెంటనే అక్కడ మనకి ఈ 3 లెడ్జర్స్ కనిపిస్తాయి అన్నమాట. సో జిఎస్టీ పోర్టల్ లాగిన్ అయిన వెంటనే ఈ 3 లెడ్జర్స్ మనకి డిస్ప్లే అవుతాయి. ఎక్కడ చూసుకోవచ్చు అంటే చూడండి, జిఎస్టీ పోర్టల్ వెళ్ళిన వెంటనే మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే మనము డాష్ బోర్డ్లో సర్వీసెస్ క్లిక్ చేసుకోవాలి. సర్వీసెస్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ లెడ్జర్స్ని క్లిక్ చేయాలి. ఆ లెడ్జర్స్లో మనకి 3 లెడ్జర్స్ కనిపిస్తాయి, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, సో ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్. ఈ 3 లెడ్జర్స్ మనకి డిస్ప్లే అవుతాయి. మనం క్లిక్ చేసి వాటిని చెక్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అంటే ఏంటో చూద్దాం. ఈ లెడ్జర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ పాస్బుక్ ఫర్ జిఎస్టీ. ఈ లెడ్జర్, ఎలక్ట్రానిక్ లెడ్జర్ అనేది మనకి పాస్బుక్ లాగా, మన జిఎస్టీకి పాస్బుక్ లాగా. అంటే మనం ఎంత ట్యాక్స్ పే చేసామో ఈ లెడ్జర్లో మనకి డిస్ప్లే అవుతుందండి. దిస్ ఈ లెడ్జర్స్ ఆర్ అవైలబుల్ ఆల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఆన్ ద జిఎస్టీ పోర్టల్. ఈ లెడ్జర్ అనేది ఎవరైతే జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో ఆ డీలర్స్ అందరి జిఎస్టీ పోర్టల్లో డిస్ప్లే అవుతుంది. ద ఈ లెడ్జర్ కంటైన్ డీటెయిల్స్ ద ఫాలోయింగ్. ఇప్పుడు ఈ లెడ్జర్ అంటే ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అంటే ఏంటంటే అమౌంట్ ఆఫ్ జిఎస్టీ డిపాజిటెడ్ ఇన్ క్యాష్ టు గవర్నమెంట్ ఇన్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. మనము జిఎస్టీ అమౌంట్ అనేది గవర్నమెంట్ వాళ్ళకి ఎంత డిపాజిట్ చేస్తామో ఆ అమౌంట్ అనేది మనకి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో డిస్ప్లే అవుతుంది. మనం ఏం చేస్తామండి, మన కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఈ మంత్ ఎంత పర్చేస్ అయింది, సేల్స్ అయింది, ఇన్వాయిసెస్ క్రియేట్ చేసుకుంటాము. తర్వాత ఎంత ట్యాక్స్ అమౌంట్ కట్టాలో క్యాలిక్యులేట్ చేసుకొని ఈ మంత్ ట్యాక్స్ నెక్స్ట్ మంత్ అనేది పే చేస్తామండి. జిఎస్టీ ట్యాక్స్ అనేది మనం క్యాష్ రూపంలో గవర్నమెంట్కి పే చేస్తామండి. సో మనము జిఎస్టీ ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ డిపాజిట్ చేసామో ఆ ట్యాక్స్ అమౌంట్ అనేది మనకి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో డిస్ప్లే అవుతుందండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అంటే ఏంటో చూద్దాం. బ్యాలెన్సెస్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైలబుల్ ఇన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. ఐటీసీ అమౌంట్ అనేది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో డిస్ప్లే అవుతుందండి. ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని అర్థము.
అంటే మనం పర్చేస్ చేసేటప్పుడు సప్లయర్కి ట్యాక్స్ అనేది పే చేసి ఉంటాము, దాన్ని మనం తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చు, లేకపోతే ఐటీసీ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. సో బ్యాలెన్సెస్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైలబుల్ ఇన్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. మన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో డిస్ప్లే అవుతుందండి. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్. సో ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్ ఏంటంటే మేనర్ ఆఫ్ సెట్ ఆఫ్ జిఎస్టీ లయబిలిటీ అండ్ బ్యాలెన్స్ లయబిలిటీ ఇఫ్ ఎనీ ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్. అంటే మనము లయబిలిటీని సెట్ ఆఫ్ చేసుకుంటాం కదా, అంటే మనం ఎంత ట్యాక్స్ పే చేయాలి గవర్నమెంట్కి, మన దగ్గర ఐటీసీ ఎంత ఉంది, ఈ రెండింటిని మనము లయబిలిటీ సెటప్ అనేది చేసుకుంటాము. ఆ లయబిలిటీ సెటప్ చేసుకునే అమౌంట్ మనకి ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్లో డిస్ప్లే అవుతుందండి. సో మనము లయబిలిటీస్ అనేవి, మన జిఎస్టీ లయబిలిటీస్ అనేవి ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్లో డిస్ప్లే అవుతాయి. అంటే మేనర్ ఆఫ్ సెట్ ఆఫ్ జిఎస్టీ లయబిలిటీ అండ్ బ్యాలెన్స్ లయబిలిటీ. మన బ్యాలెన్స్ లయబిలిటీ అనేది ఎంత ఉంది, మనం గవర్నమెంట్కి ఇంకా ఎంత ట్యాక్స్ పే చేయాలి, ఐటీసీ ద్వారా లయబిలిటీ ఎంత సెట్ చేశాము, ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్లో డిస్ప్లే అవుతాయండి. నెక్స్ట్ మనం ఇప్పుడైతే డెఫినేషన్స్ తెలుసుకున్నాము, విత్ ఎగ్జాంపుల్తో ఇంకొంచెం డీప్గా తెలుసుకుందామండి. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్తో తెలుసుకుందామండి. సో దిస్ ఈజ్ లైక్ ఆన్ ఈ వాలెట్, అంటే మనకి ఇది ఎలక్ట్రానిక్ వాలెట్ లాగా, మన పాస్బుక్ లాగా. ఎనీ జిఎస్టీ పేమెంట్ మేడ్ ఇన్ క్యాష్ ఆర్ త్రూ ఏ బ్యాంక్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. అంటే మనము జిఎస్టీ పేమెంట్ అనేది గవర్నమెంట్కి క్యాష్ ద్వారా కానీ బ్యాంక్ ద్వారా కానీ పే చేసి ఉంటాం కదా, ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో డిస్ప్లే అవుతాయండి. నెక్స్ట్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ ఎనీ బ్యాలెన్స్ ట్యాక్స్ లయబిలిటీ హ్యాస్ టు బి పెయిడ్ యూజింగ్ బ్యాలెన్స్ ఆన్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. అంటే మనము ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ డిడక్షన్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ట్యాక్స్ లయబిలిటీ అనేది మనకి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో డిస్ప్లే అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మిస్టర్ ఏ హ్యాజ్ ఏ జిఎస్టీ ఆన్ సేల్స్. మిస్టర్ ఏ అనే అతను గూడ్స్ అనేవి 50,000కి సేల్ చేశాడండి. హీ ఆల్సో హ్యాజ్ యాన్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ పర్చేస్ 35,000. మిస్టర్ ఏ దగ్గర సేల్స్ 50,000 ఉంది, పర్చేస్ ట్యాక్స్ 35,000 ఉందండి. ద బ్యాలెన్స్ ఆఫ్ హిజ్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఈజ్ నిల్. సో ఇప్పుడు చూద్దాం ఎలా డిస్ప్లే అవుతుందో. ఇక్కడ మనకైతే జిఎస్టీ సేల్స్ 50,000 ఉందండి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది 35,000 ఉంది, జిఎస్టీ లయబిలిటీ టు బి పెయిడ్ 50,000 అండి. అంటే మనము 50,000 నుంచి ఈ 35,000 మైనస్ చేస్తే 15,000 అనేది మనం గవర్నమెంట్కి పే చేయాలి. సో ఇప్పుడు ద జిఎస్టీ లయబిలిటీ ఆఫ్ ₹15,000 హ్యాస్ టు బి పెయిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ బ్యాంక్ పేమెంట్. ఈ 15,000 అనేది ట్యాక్స్ మనం గవర్నమెంట్కి పే చేయాలి. క్యాష్ ద్వారా కానీ పే చేస్తాము, బ్యాంక్ ద్వారా కానీ పే చేస్తాము. మిస్టర్ ఏ విల్ డిపాజిట్ ₹15,000. దిస్ విల్ బి షోన్ ఇన్ ద ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. ఈ 15,000 అనేది మిస్టర్ ఏ వచ్చి ట్యాక్స్ అమౌంట్ పే చేస్తాడు జిఎస్టీ గవర్నమెంట్ వాళ్ళకి. ఈ 15,000 అనేది మనకి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో డిస్ప్లే అవుతుందండి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో ఏ అమౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది అని. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అంటే మన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అమౌంట్ అనేది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో డిస్ప్లే అవుతుందండి. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి, మనం గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు సప్లయర్కి ఏ ట్యాక్స్ అయితే పే చేస్తామో దాన్నే మనము ఐటీసీ అంటామండి. ఇప్పుడు చూడండి, వాట్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్? ఆల్ ఎలిజిబుల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దట్ ఈజ్ క్లైమ్డ్ బై ఏ రిజిస్టర్డ్ డీలర్ ఇన్ ద జిఎస్టీ రిటర్న్స్. అంటే ఎవ్రీ రెగ్యులర్ డీలర్సు ఇన్పుట్ ట్యాక్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చండి. జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసిన ఎవ్రీ రెగ్యులర్ డీలరు ఐటీసీ అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మనము పర్చేస్ చేసినప్పుడు ఎంత ట్యాక్స్ అయితే కడతామో దాన్ని మనం తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇన్ ద జిఎస్టీ రిటర్న్ GSTR2 or GSTR3B reflects in electronic cash ledger. Credit in electronic cash ledger can be used only for payment of tax. సో ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో మనకి ఎంత అయితే అమౌంట్ ఉంటుందో దాన్ని మనము
Credit in electronic cash ledger can be used only for payment of tax. మనకి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో ఏదైనా క్రెడిట్ అమౌంట్ ఉంటే దాన్ని మనము ట్యాక్స్ పేమెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. దిస్ మీన్స్ దట్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ కెనాట్ బి యూటిలైజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పెనాల్టీస్ ఆర్ లేట్ ఫీజ్. మనకి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఏదైనా బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఉంటే దాన్ని మనము జిఎస్టీ లేట్ ఫీజ్ కానీ పెనాల్టీ, ఇంట్రెస్ట్ పే చేయడానికి యూజ్ చేయలేము. ఓన్లీ మనము జిఎస్టీ లేట్ ఫీజు, ఇంట్రెస్టు, పెనాల్టీస్ అవి క్యాష్ ద్వారానే పే చేయాలి, క్యాష్ ద్వారానే యాక్సెప్ట్ చేస్తారు. సపోజ్ మనము జిఎస్టీ ట్యాక్స్ అనేది లేట్ పేమెంట్ చేసాము, జిఎస్టీ రిటర్న్స్ లేట్గా ఫైల్ చేసామంటే మనకి వాళ్ళు ఇంట్రెస్టు, పెనాల్టీ, లేట్ ఫీజ్ అనేది వేస్తారు. సో మనము ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఉండే అమౌంట్తో మనము ట్యాక్స్ పేమెంట్ అనేది, ఇంట్రెస్ట్ అమౌంట్, పెనాల్టీ, లేట్ ఫీజ్ అనేది పే చేయకూడదు. ఓన్లీ మనము ఈ జిఎస్టీ, పెనాల్టీ, లేట్ ఫీజ్, ఇంట్రెస్ట్ అనేవి క్యాష్ పేమెంట్ ద్వారానే పే చేసుకోవాలి. యాక్చువల్ క్యాష్ అనేది మనం పే చేయాలండి. నెక్స్ట్, ఈ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో మనకి ఐటీసీ అమౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది. మనం ఈ ఐటీసీ అమౌంట్ని ఒక ఆర్డర్ ప్రకారము లయబిలిటీకి సెట్ చేసుకుంటామండి. సో ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు చూడండి, ఐజిఎస్టీ, సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ ఫర్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ లయబిలిటీ. మనకి ఐజిఎస్టీ అమౌంట్ అనేది మనం జిఎస్టీ పే చేయాలి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ కూడా పే చేయాలి. ఇప్పుడు ఆ లయబిలిటీ అనేది ఇక్కడ ఇచ్చిన మేనర్ ప్రకారం మనం సెట్ చేసుకోవాలండి. క్రెడిట్ ఆఫ్ ఐజిఎస్టీ కెన్ బి యూటిలైజ్డ్ అగైనెస్ట్ ఆల్ ఎనీ ట్యాక్స్ లయబిలిటీ ఇన్ దిస్ ఆర్డర్, ఐజిఎస్టీ, సిజిఎస్టీ ఆర్ ఎస్జిఎస్టీ, యూటీజిఎస్టీ. మన దగ్గర ఐజిఎస్టీ క్రెడిట్ అమౌంట్ అనేది ఉండిందనుకోండి, దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాము అంటే అగైనెస్ట్ ఆల్ ఎనీ ట్యాక్స్ లయబిలిటీ. అంటే మనకు ఐజిఎస్టీ ట్యాక్స్ లయబిలిటీ ఉన్నప్పుడు, సిజిఎస్టీ ట్యాక్స్ లయబిలిటీ ఉన్నప్పుడు మనం ఐజిఎస్టీ అమౌంట్ని యూజ్ చేసుకొని ఈ ట్యాక్సెస్ అనేవి పే చేసుకోవచ్చండి. ఆర్ ఎస్జిఎస్టీ అమౌంట్ ఉన్నప్పుడు కూడా మనం ఐజిఎస్టీని యూజ్ చేసుకొని ట్యాక్స్ అనేది పే చేసుకోవచ్చండి. నెక్స్ట్, మన దగ్గర సిజిఎస్టీ క్రెడిట్ అమౌంట్ అనేది ఉన్నప్పుడు కెనాట్ బి యూటిలైజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎస్జిఎస్టీ. మన దగ్గర సిజిఎస్టీ క్రెడిట్ అమౌంట్ అనేది ఉన్నప్పుడు దాన్ని మనము ఎస్జిఎస్టీ పేమెంట్ చేయడానికి యూటిలైజ్ చేయకూడదు. ఇట్ కెన్ బి సెట్ ఆఫ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్, సిజిఎస్టీ అండ్ ఐజిఎస్టీ. సో సిజిఎస్టీ క్రెడిట్ బ్యాలెన్స్ అనేది మన ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో చూపించినప్పుడు దాన్ని మనము సిజిఎస్టీ పేమెంట్ చేయడానికి, ఐజిఎస్టీ పేమెంట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాము. ఎస్జిఎస్టీ పేమెంట్ చేయడానికి యూజ్ చేయకూడదు. క్రెడిట్ ఆఫ్ ఎస్జిఎస్టీ అండ్ యూటీజిఎస్టీ. మన దగ్గర స్టేట్ ఎస్జిఎస్టీ క్రెడిట్ అమౌంట్ కానీ, యూటీజిఎస్టీ యూనియన్ టెరిటరీ స్టేట్స్ సర్వీస్ ట్యాక్స్ అమౌంట్ కానీ క్రెడిట్ అమౌంట్ మన దగ్గర ఉన్నప్పుడు కెనాట్ బి యూటిలైజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ. కెనాట్ బి యూటిలైజ్డ్. మన దగ్గర ఎస్జిఎస్టీ క్రెడిట్ అమౌంట్ అనేది ఉన్నప్పుడు దాన్ని మనము సిజిఎస్టీ పేమెంట్ చేయడానికి యూటిలైజ్ చేయకూడదు. ఎస్జిఎస్టీ కెన్ బి సెట్ ఆఫ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్. మన దగ్గర ఎస్జిఎస్టీ క్రెడిట్ అమౌంట్ అనేది ఉన్నప్పుడు దాన్ని మనము ఎస్జిఎస్టీ పేమెంట్ చేయడానికి, యూటీజిఎస్టీ పేమెంట్ చేయడానికి, ఐజిఎస్టీ పేమెంట్ చేయడానికి మాత్రమే యూజ్ చేయాలి. ఇది అందరికీ చాలా డిఫికల్ట్ అయిన పాయింట్ అండి. ఈ లయబిలిటీ సెట్ చేసుకోవడం అనేది చాలామందికి తెలియదు ఎలా సెట్ చేసుకోవాలి అని. మీరు ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకున్నామంటే ఈ పాయింట్స్ ప్రకారము మన ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, సిజిఎస్టీ క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎస్జిఎస్టీ క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఐజిఎస్టీ క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ నేను ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మనం లయబిలిటీ అనేది సెట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్, ఇక్కడైతే మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. లెట్స్ టేక్ ద అబౌ ఎగ్జాంపుల్. మిస్టర్ ఏ హ్యాస్ అన్ ఐటీసీ రూపీస్ 35,000. ద బ్రేక్ ఆఫ్ ఐటీసీ ఈజ్, మిస్టర్ ఏ అనే అతను 35,000 అనేది ట్యాక్స్ అనేది లయబిలిటీ ఉంది తనకి. దాంట్లో ఐజిఎస్టీ 18,000 ఉంది, సిజిఎస్టీ 7,000 ఉంది, ఎస్జిఎస్టీ 10,000 ఉంది అండి. ద ఐజిఎస్టీ లయబిలిటీ ఆఫ్ ₹30, ద ఐజిఎస్టీ క్రెడిట్ ఆఫ్ ₹18 will be entirely used to set off his liabilities. The balance of IGST is paid in cash ₹12,000, which reflects in the electronic cash ledger. Next, in case of CGST, the credit of ₹7,000 will be set off against liability of ₹10,000.
and CGST rupees 3000 has to be paid. The SGST payable is equal to the credit of SGST available. This means no SGST has to be paid by Mr. A. ఇలా మనము లైబిలిటీని అనేది సెట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది మనకి లాస్ట్ వన్. వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ లైబిలిటీ లెడ్జర్? దిస్ లెడ్జర్ హ్యాస్ డీటెయిల్స్ ఆఫ్ జిఎస్టీ లైబిలిటీ. మనము జిఎస్టీ అమౌంట్ అనేది ఎంత పే చేయాలో ఈ జిఎస్టీ లైబిలిటీ లెడ్జర్లో డిస్ప్లే అవుతుందండి. అంటే మనము సిజిఎస్టీ, ఐజిఎస్టీ, ఎస్జిఎస్టీ లైబిలిటీ అమౌంట్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ద లెడ్జర్ కంటైన్స్ ద టోటల్ జిఎస్టీ లైబిలిటీ అండ్ ద మేనర్ ఇన్ విచ్ ఇట్ హ్యాస్ బీన్ పెయిడ్ ఇన్ క్యాష్ ఆర్ త్రూ క్రెడిట్. అలాగే మనము ఇంకా ఏ డీటెయిల్స్ ఈ లెడ్జర్లో మనకు కనిపిస్తాయంటే టోటల్ జిఎస్టీ లైబిలిటీ మనం ఎలా పే చేసాము, క్యాష్ ద్వారా ఎంత లైబిలిటీ పే చేసాము, నెక్స్ట్ క్రెడిట్ ద్వారా ఎంత లైబిలిటీ పే చేసామో ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. సో ఇన్ ద ఎగ్జాంపుల్ స్టార్టెడ్ అబౌవ్ ద మేనర్ ఇన్ విచ్ ద జిఎస్టీ లైబిలిటీ ఈజ్ సెట్ ఆఫ్ కెన్ బి సీన్ ఇన్ ద ఎలక్ట్రానిక్ లైబిలిటీ లెడ్జర్. అంటే మనము జిఎస్టీ లైబిలిటీ అనేది ఎలా సెట్ చేసామో అవన్నీ మనకి ఎలక్ట్రానిక్ లైబిలిటీ లెడ్జర్లో డిస్ప్లే అవుతాయండి. హియర్ ఇన్ ద ఎలక్ట్రానిక్ లైబిలిటీ లెడ్జర్ లుక్స్ లైక్స్ ఇన్ ద జిఎస్టీ పోర్టల్. సో జిఎస్టీ పోర్టల్లో మనకి ఎలక్ట్రానిక్ లైబిలిటీ లెడ్జర్ అనేది ఇలాగుంటుందండి. చూడండి, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఎంత ఉంది, సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఉంది, స్టేట్ ట్యాక్స్ ఎంత ఉంది అని క్లియర్గా డిస్ప్లే అవుతుంది. ఈ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అంటే ఏంటి, సో ఎలక్ట్రానిక్ లైబిలిటీ లెడ్జర్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ఇంకొకసారి చెప్తాను. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అంటే మనం జిఎస్టీ ట్యాక్స్ అమౌంట్ అనేది క్యాష్ ద్వారా బ్యాంక్ ద్వారా జిఎస్టీ గవర్నమెంట్కి ఎంత పే చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ మనకి జిఎస్టీ క్యాష్ లెడ్జర్లో రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అంటే ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మన ఐటీసీ అమౌంట్ అనేది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో డిస్ప్లే అవుతుందండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ లైబిలిటీ లెడ్జర్ అంటే ఏంటంటే మేనర్ ఆఫ్ సెట్ ఆఫ్ జిఎస్టీ లైబిలిటీ అండ్ బ్యాలెన్స్ లైబిలిటీ ఎలక్ట్రానిక్ లైబిలిటీ లెడ్జర్. అంటే మనము జిఎస్టీ లైబిలిటీని బ్యాలెన్స్ లైబిలిటీని ఎలా సెటప్ చేస్తామో ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఎలక్ట్రానిక్ లైబిలిటీ లెడ్జర్లో డిస్ప్లే అవుతాయి. సో నా వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటాను. సో నా వీడియోస్ని లైక్ చేయండి. మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్లో నేనైతే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఆన్లైన్ కోర్సెస్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అంటే టాలీ ERP9, టాలీ ప్రైమ్, టాలీ ప్లస్ జిఎస్టీ రిటర్న్స్, సో అన్ని కోర్సులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు టాలీ ప్రైమ్ కానీ టాలీ ERP9 కానీ జిఎస్టీ, బేసిక్ ఎక్సెల్, అడ్వాన్స్ ఎక్సెల్ కోర్సెస్ నేర్చుకోవాలి అంటే సో నేను ఇక్కడ నెంబర్ అనేది ప్రొవైడ్ చేశాను. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో కూడా నేను నెంబర్ అనేది ఇస్తాను మీకు. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళకి టైం లేదు అనుకున్నప్పుడు నేను టాలీ ప్రైము ప్లస్ టాలీ ERP9 జిఎస్టీ ఆఫ్లైన్ వీడియోస్ కూడా ఇస్తానండి. ఆఫ్లైన్ వీడియోస్ కూడా ఇస్తాను. మీరు ఆ వీడియోస్ పర్చేస్ చేసుకొని మీకు టైం ఉన్నప్పుడు ఆ వీడియో డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చండి. సో టాలీ ప్రైమ్, టాలీ కోర్స్ అన్ని వీడియోసు సో సేల్ చేస్తాను. నెక్స్ట్ జిఎస్టీ ఆఫ్లైన్ వీడియోస్ అవైలబిలిటీలో ఉన్నాయి. టాలీ ప్లస్ జిఎస్టీ ఆఫ్లైన్ కూడా ఉన్నాయండి. అంటే మీకు పెన్ డ్రైవ్లో కాపీ చేసిస్తాను. సో మీరు చూసుకోవచ్చండి, వీడియోస్ అన్నీ క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ టాలీ ERP9 నోట్స్, జిఎస్టీ నోట్స్ అనేది కూడా అవైలబిలిటీలో ఉందండి. అంటే జిఎస్టీ నోట్స్ అంటే టాలీలో కానీ టాలీ ERP9లో కానీ మీరు జిఎస్టీ ఇన్వాయిసెస్ ఎలా ప్రిపేర్ చేయాలి, జిఎస్టీ బేసిక్స్, జిఎస్టీ రిటర్న్స్ వరకు నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేశానండి. చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు, మేడం జిఎస్టీ రిటర్న్స్ ఏ ఏ టేబుల్స్ ఎక్స్ప్లెనేషన్ ఉందా, జిఎస్టీ రిటర్న్స్లో మనకి టేబుల్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్స్ అంటే B2B అంటే ఏంటి, B2C అంటే ఏంటి, మనం రిటర్న్స్ అనేది ఎలా అప్లై చేయాలి, ప్రతి ఒక్క స్టెప్ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. సో మీకు టాలీ ERP9 సాఫ్ట్ కాపీ మెటీరియల్ కావాలన్నా, టాలీ ప్రైమ్ కావాలన్నా, జిఎస్టీ నోట్స్ మెటీరియల్ కావాలన్నా నా దగ్గర అవైలబిలిటీలో ఉంది. నేను మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తాను, మీరు ప్రింట్ తీసుకోవచ్చండి. సో మీకు కావలిస్తే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా టాలీ ప్రైమ్, టాలీ ERP9 కోర్స్ ఫీజు వచ్చి 3000 రూపీస్ అండి. మీకు జిఎస్టీ నోట్స్ కానీ టాలీ ERP9 నోట్స్ కానీ కావాలంటే 1000 రూపీస్ అండి. సో జిఎస్టీ నోట్స్ ఎలా ఉంటుందో మీకు శాంపుల్ చూపిస్తాను ఇప్పుడు.
సో అంటే దాంట్లో నేను ఏమేమి మెన్షన్ చేశానో మీకు శాంపుల్ అనేది చూపిస్తాను. సో మనం ఫైల్ ఓపెన్ చేసుకుందాము. సో ఇక్కడ చూడండి, గైడ్ టు ఫైల్ జిఎస్టీఆర్ రిటర్న్స్. ఇక్కడ చూడండి, గైడ్ టు ఫైల్ జిఎస్టీఆర్ 9 అండ్ జిఎస్టీ పోర్టల్. అంటే జిఎస్టీ నోట్స్ అనేది నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జిఎస్టీఆర్ 9 అంటే ఏంటి, ఎవరెవరు ఫైల్ చేసుకోవాలో ఇచ్చాను, ఎవరెవరు ఫైల్ చేయకూడదు అని కూడా మెన్షన్ చేశాను. నెక్స్ట్ స్టెప్స్ అండి, మీరు చూడండి వాటిలో వచ్చిన న్యూ నోటిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత ఎవరు జిఎస్టీఆర్ రిటర్న్ 9 రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవాలి, మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను, విత్ ఎగ్జాంపుల్స్ కూడా మెన్షన్ చేశాను. ఎవరు ఫైల్ చేయకూడదో మెన్షన్ చేశాను. నెక్స్ట్ మీకు ఎలా ఫిల్ చేయాలి, జిఎస్టీఆర్ 9 అనేది ఫిల్ చేసేటప్పుడు ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలో ఇచ్చాను. నెక్స్ట్ చూడండి, మీరు ఎలా లాగిన్ అవ్వాలి, ఏదేది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బటన్ ప్రెస్ చేయాలి, చూడండి ఏ బటన్ ప్రెస్ చేయాలి, చూడండి స్టెప్ బై స్టెప్ నేను మెన్షన్ చేశాను. సో ప్రతి ఒక్క స్టెప్ ఉందండి. సో జిఎస్టీఆర్ 9 ఫామ్ అనేది ఇలా వస్తుంది. అలా వచ్చిన తర్వాత మీరు ఏదైతే తీసుకోవాలి స్టెప్ బై స్టెప్ అనేది నేను క్లియర్గా మీకు మెన్షన్ చేశానండి. ఇక్కడ చూడండి, జిఎస్టీఆర్ ఫైల్ చేసేసిన తర్వాత మీరు ఏ బటన్ ప్రెస్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి డాష్ బోర్డు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ప్రివ్యూ డ్రాఫ్ట్ ఏ బటన్ ప్రెస్ చేయాలి, ఎలా ఫైల్ చేయాలి, నేను ఎవ్రీ పాయింట్ స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను. ఎవరికైనా జిఎస్టీ నోట్స్ కావాలన్నా లేకపోతే టాలీ ERP9 టాలీ ప్రైమ్ నోట్స్ కావాలన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. టాలీ ERP9 టాలీ ప్రైమ్ మెటీరియల్ వచ్చి 1000 రూపీస్ అండి. మీకు ఓన్లీ జిఎస్టీ నోట్స్ మాత్రమే కావాలనుకుంటే సాఫ్ట్ కాపీ, సో బేసిక్స్ టు ఎండింగ్ ఉంటుందండి విత్ రిటర్న్స్, ఇది కూడా 1000 రూపీస్ అండి. సో నేను సాఫ్ట్ కాపీ పంపిస్తాను, మీరు ప్రింట్ తీసుకోవచ్చండి, విత్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్తో ఉంటాయి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, మీరు నేర్చుకోవచ్చండి. సో మరిన్ని జిఎస్టీ అప్డేట్స్ కోసం, మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కోసం, సో కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.